ఎత్తులేసి నన్ను పట్టబోతే చిట్టు గుట్టు మట్టు పట్టేదెలా బాలా ఎత్తు 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 వెయ్యి జన్మలెత్తు ఎత్తులేసి నన్ను పట్టబోతే చిట్టు గుట్టు మట్టు పట్టేదెలా బాలా నేను చిక్కుతానా నీకు దక్కుతానా తక్కులాడి చేలోడి చిత్తు 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 ఎత్తులన్నీ చిత్తుకుంట నక్క జిత్తులన్నీ కట్టి పెట్టు నేరాలన్నీ ఆరా తీసాలేరా చిత్తు 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 ఎత్తులన్నీ చిత్తుకుంట నక్క జిత్తులన్నీ కట్టి పెట్టు నేరాలన్నీ ఆరా తీసాలేరా పట్టుకుంటే ఒట్టు చేతులింటి గుట్టు నంగనాచి నాకేడి సొగసరి నన్ను తగలగలదు చురక తమకు వన్నెలు విసరకు మరి తగలగలదు తడుకు బెళుకు మంత్రసాని ఉంగరాన్ని దోచుకున్న దాన్ని పుట్టగానే డాక్టర్ అమ్మ ఫీజు కూడా గుంజుకున్న దాన్ని వాటమైన గుంట చాటు వందమంత కొల్లగొట్టకుంటే గుండు కొట్టుకుంట ఛాలెంజి కేడి నమ్మో చిత్తు 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 ఎత్తులన్నీ చిత్తు గుంట నక్క జిత్తులన్నీ కట్టి పెట్టు నేరాలన్నీ ఆరా తీసాలేరా ఎత్తు 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 వెయ్యి జన్మలెత్తు ఎత్తులేసి నన్ను పట్టబోతే చిత్తు గుట్టు మట్టు పట్టేదెలా బాలా ఒకటి కలదు బతకవలదు కోటికి పడగలెత్తు మరుల గనులు మనకు కలవు జప్పలన్నీ తెచ్చి కుప్ప తెప్పలుగా అప్పజప్పనంటే మారు తోళమెట్టి మనసు దోచుకుంటా కత్తెరంటి వాడు బ్లేడుకున్న జోడు దక్కలేను అంటే తిక్కరేగులంటే కేడీకి జోడీ ఎత్తు 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 వెయ్యి జన్మలెత్తు ఎత్తులేసి నన్ను పట్టబోతే చిత్తు గుట్టు మట్టు పట్టేదెలా బాలాయ్ చిత్తు 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 ఎత్తులన్నీ చిత్తుగుంట నక్క జిత్తులన్నీ కట్టి పెట్టు నేరాలన్నీ ఆరా తీసాలేదా ఎవరు సార్ మీరు? ఏమిటి ఇలా వచ్చారు? నాకు పని జరగాలి నాయన. కృష్ణ పరమాత్మ ఉంటే ఆ పని చేసి పెట్టమని అడుగుదామని వచ్చాను. ఆయన గారు అమెరికా నుంచి మాఫియా వాళ్ళు వస్తే పలకరించడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇన్ఛార్జి అమ్మాయి గారు. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? నా తల్లి ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది తల్లి? ఓ మంచి మగాడిని ఉంటే చూసి పంపించు తల్లి. ఇలా అంటేనే నాకు పౌరుషం వస్తుంది. ఈ పని నేనే చేసి చూపిస్తా. నా తల్లి నీ మాటలు వింటుంటే నా మనవరాలు గుర్తొస్తోంది. నిన్నెత్తుకుని ముద్దెట్టుకోవాలంది, కానీ బరువు ఎక్కువని ఊరుకున్నాను. మీరు ఇలా హింసిస్తే మీ బేరం ఒప్పుకునేది లేదు. అడ్వాన్స్ 500 ఇచ్చి ఆ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోండి. రాత్రికల్లా మీ పని జరిగిపోతుంది. నా తల్లి ఇదిగోనమ్మా ఆ అడ్రస్, అడ్వాన్స్ 500. నా మనవరాల్లో ఉన్నావమ్మా. నా తల్లి చూడరా, నేనెంత నెగ్గైన పెట్టి తెలుస్తానో. నేర్చుకోవాలంటే బాగా చూడు.
నువ్వు ఇక్కడికి దొంగతనానికి వస్తున్నట్టు మాకు ముందే ఫోన్ వచ్చింది. ఇకపోతే మిగిలింది బహదూర్ కార్యక్రమం. మీ ఇంట్లో ఈ దొంగ పడుతుందని కాపు కాసి పట్టుకోండి మీకు ఫోన్ చేసింది నేనే. దాన్ని పోలీస్ స్టేషన్ నేను తీసుకెళ్తాను. ఇంతకీ మీరెవరు సార్? నోరెత్తావంటే నేను వదిలేస్తాను, వాళ్ళు నిన్ను చితక బాపుతారు. ఐఎమ్ ఏ పోలీస్ ఇన్ఫార్మర్. ఇప్పటికి 99 కేసులు పోలీసులకు పట్టించాను. 100వ కేసు పట్టిస్తే నాకు సన్మానం చేసి వెండి లాఠీ ఇస్తాన్నారు. ఇది 100వ కేసు. తప్పకుండా తీసుకెళ్ళండి సార్. మీరు చేసిన సాయం వల్ల మా సామాన్లు అయిపోకుండా దొంగ దొరికాడు. తీసుకెళ్ళండి. ఇట్ ఇస్ మై డ్యూటీ, నో ప్రాబ్లం. కమ్ ఆన్ కేడీ లేడీ, ఫాలో మీ. ఏమిటి చలమా రమ్మని కబురు చేశావు? కోర్టులో ఉన్న మన భూమి తగాదా కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని. అదే, అదంతా త్వరలోనే తేలిపోతుంది. ఏడాది బట్టి మీరు ఇలాగే చెప్తున్నారు. ఆ భూమి మనకు అమ్మిన వాడికి డబ్బిచ్చేశాం. అయినా తనదైన వాడు గొడవ చేస్తున్నాడు. ఏడాదిగా కోర్టు కేసు జరుగుతూనే ఉంది. 2 లక్షల దాకా ఖర్చయింది. ఇంకా ఎప్పుడన్నయ్యా తేలేది? వచ్చే వారం వాయిదా ఉంది కదా చలమ్మ. ఈసారి మన లాయర్ని గట్టిగా పట్టుకుని ఎలాగైనా సరే ఆ భూమి మందైజేట్ చేస్తాను. పెదబాబు కోరిక ప్రకారం ఆ స్థలంలో అనాథ శరణాలయం కట్టించాలి. కాబట్టి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, త్వరగా ఆ స్థలం మనది కావాలి. 3 రోజులు 6 లక్షలైనా పర్వాలేదు అక్క. 6 లక్షలా? లక్షలు కోట్లు ఎందుకు అవుతుంది చల్లమ్మ? కుర్రవేధ వాడికి తెలుసు. మహా అయితే ఇంకో 56,000 అవుతుంది. అలాగే, రేపే ఆ డబ్బిస్తాను. త్వరగా తేలేటి చూడండి. అలాగే. 6 లక్షలు అంటావా? డిస్కషన్ అమ్మ వద్దు, నువ్వు చెప్పరా? అవునరా పెద్దోడా, ఇవాళ సరదాగా సిట్టింగ్ పెట్టుకుందాం. పెద్దోడా, చిన్నాన్ని నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన లేదేంట్రా మీకు? సర్లే, నాకే పెళ్లి కాలేదు, అప్పుడే నీ పెళ్లి కూడా ఏమిట్రా? రే, మీ వదిన పోయిన దగ్గర నుంచి ఒంటరిగా బతుకుతున్నాను. నాకుండే బాధలు నాకున్నాయిరా. సర్లే, సైకిల్ అంటావు గాని నువ్వు కాసులమ్మ గదికేస్తే రహస్యంగా రాత్రి. ఇదిగో, ఇలాంటి విషయాలు మాట్లాడితేనే సిట్టింగ్ మానేసి డిస్కషన్ పెడతాను. పెద్దోడా, ఏమిటా ఈ సిలి గొడవలు? కాసులమ్మా వెళ్ళు. సరే, రాబోయే చిన్నబాబు విషయంలో మనం ఏం చేయాలో మాట్లాడుకోవడం మంచిది కదా. ఆ విషయం నేను ఆలోచిస్తున్నాను. ఒక మంచి పథకం వేస్తాను. ముందు మందు లాగించండి. కానీ వెల్కమ్. రండి మేడం. దీనికి మంచి సూట్ చూపించండి. వేసుకుంటే దొరగారులా కనిపించాలి. ఇప్పుడు నేను దొరగారులా కనిపించకపోతే దేశానికి ఏం నష్టం లేదు. నా మాట విని. అబ్బా, మీరు ఎప్పుడు ఇంతే. మీరు ఊరుకోండి, మీరు చూపించండి. చూడండి మేడం. ఇది ఇవ్వండి. చాలా బాగుంది. మీ కలర్ కి ఈ కలర్ కి బాగా మ్యాచ్ అయిందండి. అయితే ప్యాక్ చేయమను, పట్టుకెళ్దాం. అయ్యో, ఒకసారి వేసి చూసుకోండి. ఆ దాని తర్వాత పొడుగు పొట్టేదో గొడవ అవుతుంది. రండి సార్, రైలు రూమ్ లోకి వెళ్ళి తొడుక్కొని చూసుకుంటాం. తీసుకెళ్ళండి. రండి సార్. వెయ్యండి. అబ్బా, ఏం మేడం మీరేం శారీస్ తీసుకోరు? ఎందుకు తీసుకోను? అసలు మా వారు తీసుకొచ్చింది నాకు డజన్ చీరలు కొనివ్వడానికి. ఏదో నేను పట్టడంతో సూట్ తీసుకుంటున్నారు. నాకు మంచి కాస్ట్లీ శారీస్ చూపించండి. అలాగే మా మాయ గారికి ప్యాంట్లు షర్ట్లు కూడా చూపించండి. అలాగే. నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. మా వారిని బిల్ పే చేసి త్వరగా వచ్చామని చెప్పండి. అలాగే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. రండి సార్, ఎలా ఉంది ఈ సూట్? మీకు బాగా సూట్ అయిందా? హౌ డు యు ఫీల్? ప్రస్తుతానికి కొత్త ఏమో కొంచెం ఇరుగ్గా ఉంది. ఆవిడేది? మీ శ్రీమతి గారు చీరల ప్యాకెట్స్ తో కారులో కూర్చున్నారు. శ్రీమతి గారు చీరల ప్యాకెట్లు కారునా? అవును సార్, 6 చీరలు తీసుకున్నారు. మీ ఫాదర్ గారికి బట్టలు కూడా తీసుకున్నారు. ఆ బిల్లు మొత్తం 2,000 అయింది. ఈ సూటుకు 1000, మొత్తం 3,000. అమ్మ కేడీ రాణి, సూట్ కొంటాను తీసుకొచ్చి నాకే మస్కా కొడతావా? ఏమిటి సార్ అలా ఉండిపోయారు? డబ్బులేవి? డబ్బులా? డబ్బు కారులో ఉన్నాయి, వస్తా. వాట్ మ్యాన్, ఆవిడ వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళిపోయి, చీరలు వెళ్ళిపోయి, ఈ సూటు వెళ్ళిపోతే నేనెక్కడికి వెళ్ళాలి? ముందు మర్యాదగా డబ్బులు ఇచ్చి బయటినాడు. ఏమిటయ్యా, ఏమిటి నీ మాటల్లోని ఉద్దేశం? ఒక ఎమ్మెల్యే గారు అల్లుని పట్టుకుని కేడి నా కొడుతో మాట్లాడతావా? ఐ విల్ కాల్ జడ్జ్, ఐ విల్ కాల్ పోలీస్, ఐ విల్ కాల్ కమిషనర్. మీరు కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో టెస్ట్ చేద్దామని అలా చేశానన్నమాట. అలాగే సార్. పర్స్ నా దగ్గరే ఉంది. 1 minute. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తా. ఐఎమ్ సో సారీ సార్. నో ప్లీజ్ మిస్టేక్ సార్. నో. నా పర్స్, నా పర్స్. సైకిల్ దొంగ, సైకిల్ దొంగ. నాన్న, ఎప్పుడు చూసినా సైకిల్ దొంగ గురించి కలవరింతలు పలవరింతలును.
ఇదిగో చూడు, నీ కోసం బ్రహ్మాండమైన బట్టలు, నా కోసం చీరలు తీసుకొచ్చా. అమ్మా ఇవన్నీ కొట్టాలి, డబ్బులు ఎక్కడివి? ఇవి కొన్నవి కావు నాన్న. కొట్టేసావా? అవి మాటలు. ఇవి కానుగ్గా వచ్చినవి. నన్ను ప్రేమించే ఒక ఆయన నా కానుగ్గా ఇచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎవడు వాడు? కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా, ట్రాఫిక్ కానిస్టేబులా, బీట్ కానిస్టేబులా? నీ పోలీస్ బుద్ధి పోదు కదా. నువ్వు చేస్తున్న దిక్కుమాలిన ఉద్యోగం నీ అల్లుడు చేయాలా? నన్ను ప్రేమిస్తున్నది ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. మంచి రోజు చూసి ఆయన తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తానుగా. లాయర్ గారు, ఎలాగైనా సరే ఈసారి వాయిదాలో మన కేసు గెలిచేట్టు చేయాలి. అదెంత పనండి? మన తరపున పవర్ఫుల్ అబద్ధపు సాక్షిని మూలలోకి ఎక్కించానంటే అరగంటలో కేసు గెలిచి తీరుతాం. మీరేగా ఇంతకాలం వాయిదాలేస్తూ కేసు జరుపుతూ ఉంటే మీకు లాభం మాకు లాభం అన్నారు. అవును, కేసు జరుగుతుంటే మా అక్క వేలకు వెలుస్తుంది. మనం దాన్ని మేం మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు? అయ్యా తిక్కమకరావు గారు, ఇక వాయిదాల పద్ధతి చాలు గానీ ఆ స్థలం నాకు వచ్చేట్టుగా కేసు గెలిపించండి. అయితే నంబర్ 1 అబద్ధపు సాక్షిని ఒకరిని ఏర్పాటు చేస్తాను. వాడు బోనెక్కితే మనం కేసు గెలవటం ఖాయం. వాడి ఫీజు 2000. నీకెవరికి అభ్యంతరం లేదు? ఏమీ లేదు. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు